హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి, ఆశ్చర్య కార్యమును బట్టి దేవునిని స్తుతించుట మంచిది, అది ఎంతో మంచిది అని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన లేనిదే మనం లేము, ఆయన కృప లేనిదే మనం ఈరోజు ఈ దినాన్ని చూచేవారం కాదు. కాబట్టి దేవుని ఉచితమైన కృపను బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆశ్చర్యకరమైన కార్యాలను బట్టి ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే మే 31 ఈ సంవత్సరం 2025 మే 31న నేను పూర్తి అస్వస్థతతో బాధపడ్డాను. 20-25 నిమిషాలు నేను చనిపోవాల్సిన పరిస్థితి, ఊపిరాడని పరిస్థితిలో నేను ఉన్నాను. ఈ యొక్క ముక్కుల గుండా నేను ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో నేనున్నప్పుడు దేవుడు నన్ను కరుణించాడు. దేవుని ఉచితమైన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన జాలిని బట్టి, ఆయన దయను బట్టి ఆయన నన్ను నాకు మరి ఒక జన్మను ఆయన ప్రసాదించిన విధమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరంగా 20-25 నిమిషాలు ఆగిపోయిన ఊపిరి మళ్ళా స్లోగా నేను తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో నా ఒళ్ళంతా చెమటలు, భయము ఒక ప్రక్క నన్ను ఆవరించాయి. ఎప్పుడు చూడని ఆ ఎక్స్పీరియన్స్, ఆ యొక్క అనుభవము నేను చూడడం జరిగింది. దేవా, నీ చిత్తమైతే అయ్యా నాకు ఊపిరి ఇవ్వు, నేను నీ మందిరంలో పాటలు పాడుతూ ఉన్నాను, మరి ఎక్కువగా నీ మందిరంలో నేను పాటలు పాడతానయ్యా. నేను నాకున్నటువంటి ఆ యొక్క చిన్న దురలవాటు నేను తీసివేసుకుంటానని దేవుని దగ్గర ఆ నిమిషం నేను చెప్పడం జరిగింది. దేవుడు నన్ను కరుణించాడు. తన ఉచితమైన కృపలో నన్ను ఆయన భద్రపరిచి నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి, ఆయుష్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. త్వరలో యూట్యూబ్లో బైబుల్ రీడింగ్, పాటలు, అలాగే ప్రార్థనలు చేయాలని ఆలోచన కలిగి ఉంది. మీ అందరి సపోర్టు, సహకారం నాకు అవసరం. కాబట్టి ఈ కొద్ది మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. తేదీ అవి నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి దయచేసి నాకు మీ యొక్క సపోర్ట్ కావాలని మీకు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. యు భాస్కర్ ఛానల్ నుండి మరి ఒకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.